रामचन्द्रस्य नाथाय रघुनाथाय सीताया पतये नमः। श्रीराम राम रघुनंदन राम राम, श्रीराम राम भरताग्रज राम राम, श्रीराम राम रणकर्कश राम राम, श्रीरामचंद्र शरणौ प्रपद्ये। माता रामो मत्सिता रामचंद्रः, स्वामी रामो मत्सता रामचंद्रः। सर्वं मे रामचंद्रो दयालु, न त्वं जाने न तु जाने न जाने। हरे कृष्ण। श्री अद्वैताचार्य की, सूर्य नारायण भगवान की। ఈరోజు శ్రీల అద్వైతాచార్య యొక్క ఆవిర్భావ దినోత్సవం మనందరం కూడా చేసుకుంటున్నాం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాస ఆది గౌరభక్త బృంద అని మనము పంచతత్వలో ఒకళ్ళైన అద్వైత ఠాకూర్ ఎవరైతే సాక్షాత్తుగా మహావిష్ణు సదాశివ వీళ్ళిద్దరి యొక్క మిలన స్వరూపము అంటారు. అటువంటి అద్వైతాచార్య యొక్క అవతరణ దినోత్సవం మధ్యాహ్నం వరకు ఉపవాసం. ఈరోజు మన సాంప్రదాయంలో ఫాస్టింగ్ టిల్ నూన్, మధ్యాహ్నం తర్వాత ప్రసాదాన్ని స్వీకరించే ఒక సాంప్రదాయం అనేది మనకుంది. ఒక్క నిమిషం ఉండండి. అది महाराज चले गए मेन टेम्पल गए ना, तो जब मेन टेम्पल वृंदावन गेट क्रॉस करेंगे हमें बता चलना पड़ेगा. उनको बोलो अभी तुरंत, जब मेन टेम्पल क्रॉस करेंगे हमें बता पड़ना पड़ेगा. हरे कृष्ण. అంటే శ్రీ అద్వైత ఠాకూర్ యొక్క ఈరోజు ఆవిర్భావ దినోత్సవం అని మనం చేసుకుంటున్నాం. దాంతో పాటు జాను సప్తమి అని అంటారు. ఫ్లాగ్ కి ఇద్దామా ఏమన్నా? ఫ్లాగ్ కి ఆరెంజ్. జాను సప్తమి అని అంటారు. ఈరోజు రథ సప్తమి అని కూడా అంటారు అనమాట. కాబట్టి ఈ రెండు పర్వదినములు మనకి ఈరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు సాయంత్రం ఈరోజు పొద్దున పూట 7:30కి అద్వైతాచార్యుల యొక్క వైభవానికి సంబంధించిన లెక్చర్ మనకు పంపిస్తారు. కాబట్టి తప్పక మనం అద్వైతాచార్యకి సంబంధించిన లెక్చర్ని శ్రవణం చేద్దాం. విశేషమైన విషయాలన్నీ కూడా అద్వైత ఠాకూర్ యొక్క జీవిత చరిత్ర, ఆయన యొక్క లీలలన్నీ కూడా మనం ఈరోజు 7:30కి పొద్దున పూట తెలుసుకుంటాం. నిన్న మేము రాత్రి జవార్ అనే ఒక ప్రదేశానికి వెళ్ళాం అనమాట. అది ఒక జీవి నుంచి సుమారుగా 1 గంటన్నర దూరంలో ఉంటుంది. కొండల ప్రాంతం అన్నమాట. అక్కడ క్లాస్ ఇవ్వడానికి వెళ్ళాం. నేను రాత్రి వచ్చేసరికి సుమారుగా 1 గంట అయింది. అక్కడ ఒక విశేషం ఏంటి అని అంటే, ప్రతి వారం పూట 2 సత్సంగాలు జరుగుతాయి. అక్కడ ఉండే వారందరూ చాలా సింపుల్ పీపుల్, నిజంగా చెప్పాలి అని అంటే. అయినా సరే ఎంతో శ్రద్ధగా వాళ్ళు ప్రతి వారం జరిగే సత్సంగాలకు వస్తారు. చాలా మంది టీచర్స్, బిజినెస్ పీపుల్. క్లాస్ అక్కడ లేట్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళందరూ బిజినెస్లన్నీ ముగించుకొని వచ్చేసరికి 8 అవుతుంది అనమాట. 8 నుంచి 9:30, 10 వరకు క్లాస్ కీర్తన ప్రసాదం అయ్యి మళ్ళీ రావడానికి లేట్ అవుతుంది. అయితే నేను చూసింది ఏంటి అని అంటే, ఎంత అప్రిషియేటివ్గా, ఎంత సబ్మిసివ్గా వాళ్ళందరూ వింటున్నారు క్లాస్ అనే విషయం చాలా బాగా అనిపించింది అనమాట. ఎంతో నిష్ఠతో, అసలు అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు, ఫస్ట్ రోజు అందరు కూడా పిల్లలు, చిన్న పిల్లలు అసలు ఎంత శ్రద్ధగా విన్నారంటే క్లాస్.
క్లాస్ తర్వాత జపం చేయటం కానీ, ఆ పిల్లల దగ్గర ఉండే నిష్ఠ నేను చూసి చాలా అంటే చాలా ఆనందపడ్డాను. చాలా అంటే చాలా ఆహ్, ఆశ్ ఆశ్చర్యం అనిపించిందనమాట మనకి. పిల్లల్ని భక్తి మార్గంలో తీసుకొని రావాలి. అలా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడు తెలుసా అండి, ఈ పిల్లలందరూ ఎందుకొచ్చారనుకుంటున్నారక్కడ? వాళ్ళ తల్లిదండ్రులు అక్కడున్నారు గాబట్టి. చక్కగా మేము చూసామనమాట. క్లాస్ అయిపోయాక బయట కూర్చొని అందరు డివోటీస్‌తో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, ఒక్కొక్కళ్ళు చిన్న చిన్న బైకులు తీసుకొని, మాతాజీ, ప్రభుజీ ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి తీసుకెళ్తూ ఉన్నారనమాట. అందుకే మీకెప్పుడు చెప్పేది మేము. అందరూ కలిసి చేస్తేనే ఆహ్, చిన్న పిల్లలకి ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరు కలిసి చేస్తేనే వాళ్ళకొక ఇంప్రెషన్ వస్తుందనమాట. ఓహ్! ఇది వండర్‌ఫుల్. ఇది మా అమ్మగారు, నాన్నగారు ఇద్దరు కలిసి చేస్తున్నారు. రెగ్యులర్‌గా, కాన్స్టెంట్‌గా జేస్తున్నారు. కాబట్టి మేము కూడా చెయ్యాలి అనే ఒక ప్రేరణ వాళ్ళ లోపల రావడానికి ఆస్కారం చాలా ఉంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్తూ ఉన్నారు. మేమే ఇంకా ఎక్కడ తీసుకెళ్ళటం ఆపేయండి. ఉత్తి గుడికే తీసుకెళ్ళండి అని చెప్పట్లేదు. వారానికి ఒక 2 రోజులు గుడికి కూడా తీసుకెళ్ళండి. సత్సంగానికి కూడా తీసుకెళ్ళండి. మంచి సేవ జేయడానికి తీసుకెళ్ళండి. అప్పుడు పిల్లలకి నిజమైన తత్వం ఏంటి? నిజమైన ఆనందం ఎక్కడుంది? అని అర్థమవుతదనమాట. కాబట్టి మనము ఎంత మంచిగా, ఎంత మంచి మార్గంలో మనల్ని పిల్లల్ని తీసుకెళ్తే, అంత మంచిగా వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేది ఉంటుంది. మనం ఎంత వాళ్ళ సంస్కారములనేవి మనం క్యాజువల్‌గా తీసుకుంటే, అంత ఇబ్బంది మనకి ఫ్యూచర్‌లో వస్తాయన్నమాట. ఎందుకండి అనంటే, ఇప్పుడు చూడండి మనం ఏవైతే నేర్పిస్తామో, ఏవైతే చూపిస్తామో, అవే విషయాలు మళ్ళీ మనకి వెనకాలకొస్తాయి. కాబట్టి మంచి సంస్కారములు, మంచి సాంప్రదాయాలు ఇవన్నీ మనం నేర్పించామనుకోండి, చాలా బాగా వచ్చింది మాతాజీ. వండర్‌ఫుల్. హరే కృష్ణ. థాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. మా మాతాజీ మేము పెట్టిస్తాం మాతాజీ. ఆనంద్ సుందరి మాతాజీ ఇక్కడ ఈరోజు రథసప్తమి విశేషంగా ముగ్గు వేశారు చూడండి. థాంక్ యూ సో మచ్ మాతాజీ. చాలా సంతోషం. అంటే మనం రామచంద్రమూర్తి విషాడరాజు అయిన గుహుడు దగ్గర నుంచి బయలుదేరటం మనం వింటున్నాం. మనము అద్వైతాచార్యుల యొక్క జీవిత చరిత్ర మనం పరిశీలన చేయాలి. మనమండి పిల్లల్ని ఇన్‌స్పైర్ చేయగలుగుతాం. దానికంటే ఇంక మనం ఏం చేయలేం. శ్యాము క్యా హువా? అన్నిటికంటే ముఖ్యమైనది అదే. పిల్లల విషయం చెప్తున్నాను మర్చిపోయి మళ్ళీ మధ్యలో ముందుకెళ్ళిపోయా. ఎందుకు పిల్లల విషయం చెప్తున్నాను అనంటే, అన్నిటికంటే గొప్ప శక్తి అందరూ మమ్మల్ని అడిగేది ఒక కామన్ ప్రశ్న ఉంటుందన్నమాట. ప్రభుజీ, పిల్లల్ని ఎలా ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకొని రావాలి? ఏం చేసినా వినట్లేదు. అస్సలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము ఎంత చెప్పినా సరే
చెడు సాంగత్యం అది ఇది అని తిరుగుతూ ఉన్నారు. ఎలా వాళ్ళని భక్తిలోకి తెచ్చేది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. వాళ్ళకి మేము ఎప్పుడు ఒక సమాధానం చెప్తూ ఉంటాం. అద్వైతాచార్యులకి 6 పిల్లలు ఉండేవారనమాట. అందులో 3 పరమ భాగవత వైష్ణవులు అయ్యారు. 3 కాలేదు. ऐसा वाला और रेड वाला సాక్షాత్ మహావిష్ణు సదాశివుడి యొక్క అవతారంగా వచ్చిన అద్వైతాచార్యుల యొక్క పిల్లలే పరంభాగవత వైష్ణవులు అవ్వలేదు అని అంటే మనందరూ ఏ పాటి చెప్పండి. అంటే ప్రభుజీ మనకి హోప్ లేదా ఇంకా అని అంటే అలా కాదండి. మనం చేయాల్సింది ఏంటి అని అంటే సిన్సియర్గా ప్రాక్టీస్, సీరియస్గా ప్రేయర్. గుర్తుపెట్టుకోండి, సిన్సియర్గా ప్రాక్టీస్ చేయాలి. మన గురువుల దగ్గర నుంచి ఏవైతే నేర్చుకుంటున్నామో వాటిని మనం సిన్సియర్గా చేయగలిగితే, నేను తూచా తప్పకుండా చక్కగా ఆచరిస్తాను అని మనం ఆచరిస్తూ ఉంటే, అదేదో ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఈరోజు చూడండి మొత్తం హడావిడి హడావిడి ఉంటుంది. ఎక్కడ చూసినా సరే గుళ్ళన్నీ ఫుల్గా ఉంటాయి. అటు ఇటు అందరు దీపాలు పెట్టడం, ముగ్గులు వేయటం, అది చేయటం ఇది చేయటం. మళ్ళీ రేపు చూడండి, రేపు కూడా కొద్దిగా హడావిడే ఉంటుంది, భీష్మాష్టమి. దాని తర్వాత భీష్మ ఏకాదశి. ఈ పండగల వరకు కొద్దిగా హడావిడి. నిత్యానంద త్రయోదశి అంటే మన డివోటీస్ యొక్క ఆధ్యాత్మికత వేరులేండి, కానీ బయట వాళ్ళది వేరనమాట. దాని తర్వాత అంత క్లోజ్ అయిపోతుంది అనమాట. అట్లా మనం ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా డివోటెడ్గా ఉండాలి. అది మనకి చాలా ముఖ్యం. కాబట్టి తల్లిదండ్రులని పిల్లలు కన్సిస్టెన్సీ చూసారనుకోండి, ఓ మా అమ్మగారు నాన్నగారు ఇలా చేస్తున్నారు, వాళ్ళు కన్సిస్టెంట్గా, వాళ్ళకేమి కొన్ని రోజులు పూజ చేసి, కొన్ని రోజులు వదిలేసి, కొన్ని రోజులు జపా క్లాస్కి వచ్చి, కొన్ని రోజులు జపం చేసి, కొన్ని రోజులు వదిలేసి, అప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే అచ్చా వీళ్ళకే కన్సిస్టెన్సీ లేదు అని అంటే ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది, మేం చేస్తే మాకేమి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇప్పుడు మనం వ్యాసుల వారి గురించి మాట్లాడుకుంటాం. అన్ని పురాణాలు రాసిన వ్యాసుల వారు పాపం డిస్సాటిస్ఫైడ్గా ఉంటే మళ్ళీ నారదుడు వచ్చి అయ్యా నువ్వు భాగవతాన్ని రచించు, అందుకే భాగవతం అన్నిటికంటే ఉత్కృష్టము అని మనం చెప్పుకుంటాం అనమాట. అదే మనం భక్తి జీవితంలోకి వచ్చి భక్తిని ఆచరిస్తూ ఉన్నప్పుడు మధ్యలో మనకి ఇది మనం మధ్యలో వదిలేసాం అనుకోండి, అప్పుడు పిల్లలు అనుకుంటారు ఇది కూడా టైం పాస్ అయ్యి ఉంటది అని అనుకుంటారు. అలా మనం ఉండకూడదు. మనం ఏదైతే చేస్తున్నామో అది నిష్ఠగా, సీరియస్గా, సిన్సియర్గా మనం చేసినప్పుడు ఆ భగవంతుడి యొక్క కృప అనేది తప్పకుండా 100కి 100 పాళ్ళు మన పైన వస్తుంది. ఆ ఎగ్జాంపుల్‌తో మనం ఏదైతే చేస్తున్నామో ఆ ఎగ్జాంపుల్ హరికృష్ణ కహా హై? పూచో పూచో పూచో. అదే విధంగా మందిర్ సే ఆగే మనము ఎంత నిష్ఠగా మనం ఉండగలిగితే అంత నిష్ఠగా మన వాళ్ళు కూడా తయారవుతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ కేసెస్ కూడా మేము చాలా చూసామనమాట. ఈ 2 కానీ ఎవరెవరైతే తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు భక్తి మార్గంలోకి రావాలి, పిల్లలే కాదండి, అత్తగారు, మామగారు భక్తిలోకి రావాలనుకుంటున్నారో, ఎవరైతే తన భర్త భక్తిలోకి రావాలనుకుంటున్నారో, ఎవరైతే భార్య భక్తిలోకి రావాలనుకుంటున్నారో, ఎవరైతే ఫ్రెండ్స్ భక్తిలోకి రావాలనుకుంటున్నారో 2 ఇదే సూత్రం. సిన్సియర్ ప్రాక్టీస్, సీరియస్ ప్రేయర్. सिंसियर प्रैक्टिस, सीरियस प्रेयर. सिंसियर प्रैक्टिस. हाँ, किधर है? उधर आ गए. सत्संग भवन के पास आ गए. नहीं, उधर अभी महावन रखे नहीं, अभी इधर गेस्ट एरिया। मैं तो देखा था महाराज को गिरिराज के पास. गिरिराज के पास? हाँ, ये लोग क्या इन्फॉर्मेशन दे, लोग सो गए मैं तो एसबीटी गेट पार करते हुए देखा था महाराज को.
నేనేమో భజనాశ్రమంలో ఉన్నా. మహారాజ్ ఏమో కిందకెళ్ళిపోయారు. అందుకోసం ఎక్కడున్నారు అని అడిగి వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళతో కనుక్కుంటున్నా అనమాట. జనరల్‌గా ఈ టైంకి ఆయనతో పాటు ఉండాలి. కానీ ఇక్కడ ఈ రథసప్తమి చూసుకునేసరికి ప్లస్ ఈరోజు అద్వైతాచార్యులది కదా! కాబట్టి ఈ విశేషాలన్నిటిని ఏర్పాటు చేసే లోపల మహారాజ్ ఏమో అటువైపు వెళ్ళిపోయారు. హరే కృష్ణ. ఇలా మాకు ప్రతిరోజు హైడ్ అండ్ సీక్ నడుస్తూ ఉంటుంది. ఎక్కడున్నారు? 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 ఎవరైనా చూసారా? ఎవరైనా చూసారా? ఏదన్నా ఏదైనా ఇవ్వాలన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆయన ఫోన్ ఉండదు. అలా ఒక చిన్న చేతిలో దండం పట్టుకొని వెళ్ళిపోతారనమాట. కాబట్టి మొత్తం బృందావనం అంతా హే రాధే వ్రజదేవికే చ లలితే హే నంద సూనూకుత అని గోస్వామిలు ఎతికినట్టు మేము మొత్తం మహారాజ్ కోసం మొత్తం గాలించాలి. ఎక్కడున్నారు? 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 తర్వాత ఎక్కడో ఒక చోట ఉంటారు. ఎవరో ఒక భక్తులతో గానీ, లేదా జపం చేస్తూ గానీ, దర్శనం చేసుకుంటూ గానీ, తర్వాత అక్కడికెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చొస్తాం. అట్లా. భక్తిలో ఆచార్య కృప అనేది మనకి చాలా ముఖ్యం. మొన్న మనం నలుగురు, ఐదుగురు ఆచార్యుల యొక్క జీవిత చరిత్రలను శ్రవణం చేశాం. మన జీవితమే ఎప్పుడూ కూడా మన ఆచార్య పరంపర వైభవం, మన సాంప్రదాయం యొక్క గొప్పతనం వీటిని స్మరించుకుంటూ ఉండాలి. ఇది మన నిజమైన ధనం. మనకెందుకు పండగ అంటే, పండగ రోజు ఏదో చేసేస్తాము అని కాదండి. పండగ రోజు మన సాంప్రదాయంలో ఆ వ్యక్తుల గురించి మనం శ్రవణం చేస్తాం. అద్వైతాచార్య వైభవాన్ని శ్రవణం చేస్తాం. ఆచార్యులు గుర్తొస్తూ ఉంటారు. ఆచార్యులకి ప్రార్థన చేస్తాం. భక్తుల యొక్క సాంగత్యం దొరుకుతుంది. మనకేదో వచ్చేస్తుంది అని కాదండి. మనం ఆచార్యులని స్మరించాలి. ఆచార్యులకి ఇంకొద్దిగా దగ్గర అవ్వగలుగుతాం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. మహాప్రభు ఆవిర్భవించడానికి కారణమే అద్వైతాచార్యులు అని చెప్తారనమాట. ఎందుకంటే ఆయన ప్రతిరోజు గంగా నది నుంచి నీటిని తీసుకొచ్చి తులసీ దళములతో సాలగ్రామాన్ని అర్చన చేస్తూ ఉండేవారు, ఆరాధిస్తూ ఉండేవారు. ఒకటే ఒక ప్రార్థన చేస్తుండేవారు, కృష్ణ దయచేసి ఈ లోకంలో అవతరించు. ఈ కలియుగం ప్రారంభమై కలియుగం యొక్క ధర్మాన్ని స్థాపించు. ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ దుఃఖాలలో మునిగిపోయారు. మొత్తం భౌతికత బస్ భౌతిక రోగములతో, భౌతిక జ్వరంతో బాధపడుతున్నారు. మీరు దయచేసి అవతరించండి. అవతరించి ఒక మంచి మార్గాన్ని ఈ లోకానికి చూపించండి అని అద్వైతాచార్యులు ప్రతిరోజు ప్రార్థన చేస్తుండేవారు. ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ డే ఆయన ప్రార్థన ఇలానే ఉండేదన్నమాట. మహాప్రభువుని ఎలాగైనా సరే మనం ఇది చేయాలి. प्रभु जी ऊपर है क्या? महाराज के रूम पे है क्या? उनको पूछो तेल और बत्ती है क्या पूछो। और इसको ना ये ट्रे को अंदर रख दो बेटा, दिखना नहीं चाहिए। और थोड़ा साइकिल को भी उस तरफ लेके जाओ। ఏం చెప్తున్నా నేను, అద్వైతాచార్యులు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేవారనమాట. అద్వైతాచార్యుల యొక్క ప్రార్థనలు వినే శ్రీ చైతన్య మహాప్రభు ఈ లోకంలో అవతరించారు. మహాప్రభు ఆవిర్భవించడానికి ముఖ్యమైన కారణం అద్వైతాచార్యుల యొక్క ప్రార్థన. ఎంత ప్రార్థనతో ఏదైనా సాధించచ్చండి. మనం సిన్సియర్‌గా ప్రార్థన చేస్తే మనం ఏదన్నా సాధించవచ్చు. సాక్షాత్తుగా భగవంతుడినే అవతరింపజేయవచ్చు. అంతే కదండీ! ఒక్కొక్క భక్తుడు ప్రార్థన చేస్తే కదా మనకి భగవంతుడు వివిధ రూపములలో మనకి ప్రత్యక్షమయ్యారు. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఏం తోచుతున్నాయి చెప్పండి?
భక్తుల యొక్క ప్రార్థన వల్ల భగవంతుడు అవతరించారు. मेन गेट के पास बोल रहे हैं। बहुत कंफ्यूजन है, कोई बोल रहे सत्संग भवन में है, कोई बोल रहे मैं तो महाराज को गिरिराज के पास देखा था। हाँ ये मालूम नहीं। ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు ఎవరైనా? విఠల రుక్మిణి ఎవరి ప్రార్థనల వల్ల వచ్చారు? విఠल रुक्मिणी। प्रभु ये सिक्योरिटी को बोलो महाराज जैसे ही बता चले हमें बता दो। ప్రహ్లాద్ ఎవరు భక్తుడు ప్రార్థన చేశారనే విషయం కూడా రాయాలి, జస్ట్ భగవంతుడి పేరు రాయకూడదు. ఏ స్వామి అవతరించారు, ఎవరు ప్రార్థన చేస్తారు ట్రై చేయండి. అద్వైతాచార్యులు వలన శ్రీ చైతన్య మహాప్రభు. ఓకే. గజేంద్రుడు ప్రార్థనల వల్ల నారాయణుడు. వెరీ గుడ్, వండర్ఫుల్, నైస్ ఎగ్జామ్. ప్రహ్లాదుడు ప్రార్థిస్తే నరసింహుడు. ఓకే అనుకోవచ్చు, కానీ ప్రహ్లాదుడు ఎప్పుడు భగవంతుడిని ఆవిర్భవించు అని అయితే చెప్పలేదు, చూసుకో అని అన్నాడు. ఆయనే ఇది చేశారనమాట. ఓకే, ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఒకళ్ళు. భద్ర మహర్షి ప్రార్థన చేస్తే భద్రాచల రామచంద్రమూర్తి. కరెక్ట్, వండర్ఫుల్, వెరీ గుడ్. ఇంకా ద్రౌపదీదేవి ప్రార్థన చేస్తే కృష్ణుడు. కరెక్ట్, వెరీ గుడ్. అతిథి ప్రార్థన చేస్తే వామనమూర్తి. కరెక్ట్. వెరీ గుడ్, చాలా సంతోషం, మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. భగవంతుడి ప్రార్థన చేస్తే, భక్తులు ప్రార్థన చేస్తే నిష్టగా భగవంతుడు వస్తాడు అన్నదానికి మనకి ఎన్నో నిదర్శనములు ఉన్నాయి. అవి మీ అందరికీ కూడా తెలుసును. భక్తి భక్తి भक्ति प्रभु वो रोहित चाहिए था जलाने के लिए। చాలా సంతోషం, మీ అందరు మంచిగా వీటిని మెడిటేట్ చేసి కరెక్ట్ ఆన్సర్స్ ని ఇచ్చారు అందరూ కూడా. అయితే మన యొక్క సాంప్రదాయమే ప్రార్థన సాంప్రదాయం. ఇప్పుడు కొత్తగా ఎవరో వచ్చి ప్రేయర్ అని స్టార్ట్ చేశారు, కానీ మన సంస్కృతిలో ఉందే ప్రార్థన. అన్నిటికంటే శక్తివంతమైన ఒక భక్తుడి యొక్క జీవితంలో ఉన్న ఆయుధం నిజంగా చెప్పాలి అని అంటే అది భగవంతుడికి ప్రార్థన చేయటము అని చెప్పొచ్చు మనం. కాబట్టి మనందరం ఈరోజు అద్వైతాచార్యుల యొక్క వైభవాన్ని చక్కగా శ్రవణం చేద్దాం. ఆల్రెడీ మీకు పంపించేసి ఉంటారు మన వాళ్ళు, తప్పకుండా శ్రవణం చేయండి అద్వైతాచార్య వైభవాన్ని. ఎలా అయితే మహాప్రభు కోసం అద్వైతాచార్యులు ప్రార్థన చేశారో, మహాప్రభు యొక్క కృప కోసం మనందరం ప్రార్థన చేద్దాం ఈరోజు. మహాప్రభు యొక్క కృప తన యొక్క భక్తుల యొక్క కృప ద్వారానే మనకి లభిస్తుంది. కాబట్టి ఆ భక్తుల యొక్క వైభవాన్ని మనం శ్రవణం చేస్తూ ఆ భక్తుల్ని కూడా మనం ఆరాధించినప్పుడు మనకి తప్పకుండా ఆ భగవంతుడి యొక్క కృప అనేది లభిస్తుంది అన్నమాట. కాబట్టి చక్కగా మనం ఈరోజు అద్వైత సప్తమి ఏదైతే మనం చేసుకుంటున్నామో
అద్వైతాచార్యుల యొక్క విశేష లీలా శ్రవణ కేవలం వినేసి మర్చిపోకూడదండి మనం. కేవలం మనం వినేసి మర్చిపోకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విన్న విషయాల్ని మనం స్మరిస్తూ ఉండాలి. ఎంత మనం స్మరించామనుకోండి అంత మనకి ఆ లీలలు దగ్గర అవుతాయి, మనసులో ఉండిపోతాయి. కాబట్టి మీరందరూ కూడా మనస్సుతో అద్వైతాచార్యుల యొక్క వైభవాన్ని శ్రవణం చేసి ఆ చెప్పిన విషయములన్నీ కూడా చక్కగా గుర్తు పెట్టుకుంటారు అని భావిస్తూ మళ్ళీ రేపటి రోజున మనం కలుసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే. మళ్ళీ ఒకసారి చూడండి మా రథం ముగ్గు. ఇక్కడ చూడండి చిక్కుడు ఆకులు దొరికాయి మనకి. వీటిపైన మనం ఇప్పుడు పరమాన్నం చేసి నివేదన చేస్తాం అద్వైతాచార్యులకి. అలానే భాను కూడా. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. జై జై శ్రీ రాధేశ.